Is the non-spoiler review of the film 3BHK Telugu dubbed movie review acted by Siddharth R. Sarath Kumar and other actors etc. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ ఈ రోజు చూడడం జరిగింది. సారీ ఫర్ ద లేట్ రివ్యూ. ఇంక ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందనే విషయంలోకి వెళ్ళేలోపు తమ్ముడు మూవీ రివ్యూ, జురాసిక్ వరల్డ్ మూవీ రివ్యూ, ఉప్పుకప్పు మూవీ రివ్యూ కూడా అప్లోడ్ చేశాను. మా ఛానల్లో చెక్ చేయండి. రివ్యూస్ లేట్గా ఇచ్చినా కూడా జెన్యున్గా ఇచ్చాను అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా వీడియో చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, ఒక ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ 3BHK హౌస్ కొనుక్కుందాం అనుకుంటారు. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేశారు, వాళ్ళు చివరికి 3BHK హౌస్ కొనుక్కున్నారా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా నాకు ఈ మూవీ ఎలా అనిపించింది అనే విషయంలో కనుక వెళ్తే, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది సినిమా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఒక ఓన్ 3BHK హౌస్ కొనుక్కోవాలి అని అనుకున్న ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఈ సినిమా నచ్చుద్ది. అలా అనుకునే ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాని అసలు మిస్ అవ్వద్దు, డోంట్ మిస్ ఇట్ అని అంటాను. హౌస్ కొనుక్కోవాలని అనుకున్న వాళ్ళందరూ ఓన్ హౌస్. నేనైతే 5/5 రేటింగ్ స్టార్టింగ్ ఇచ్చేస్తున్నాను. ఇంకా ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ కూడా ఇంకా డీటెయిల్డ్గా చెప్తాను కాబట్టి చివరి వరకు చూడండి వీడియో. ఇంకా మూవీలో వచ్చేసి ప్లస్ పాయింట్స్ వచ్చేసి, మిడిల్ క్లాస్లో 3BHK హౌస్ కొనుక్కోవాలని కోర్ కాన్సెప్ట్ని చాలా అంటే చాలా బాగా డైరెక్ట్ చేశారు. అదైతే కొన్ని కామెడీ సీన్స్, దాని చుట్టూ అల్లుకున్న కామెడీ సీన్స్, ఆ స్టోరీ చుట్టూ అల్లుకున్న కామెడీ సీన్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ రెండు బాగా సెట్ అయినాయి. ఇంకా ఎమోషనల్ సీన్స్ అయితే కళ్ళల్లో నీళ్ళు కూడా తెప్పించినాయి. కొన్ని సీన్స్ దగ్గర అయితే బహుశా నేను కనెక్ట్ అయ్యి ఉండొచ్చు ఎందుకు అని అనిపించింది నాకైతే. ఎందుకంటే నేను కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే. ఇంకా ఈ మూవీ వచ్చేసి అందరికీ నచ్చే మూవీ కాదు. ఇలాంటి కళలకు అనేవారికి, అలాంటి ఓన్ హౌస్ కొనుక్కోవాలని కళలకు అనేవారికి నచ్చుద్ది ఆ మూవీ. అటువంటి వాళ్ళకి నచ్చుద్ది ఈ మూవీ అనేది. ఇంకా మ్యూజిక్ వచ్చేసి సినిమాకి తగ్గట్టు చాలా బాగా కొట్టారు. సినిమాలో ఇన్వాల్వ్ అయ్యేలా చేసింది మ్యూజిక్. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి, చాలా న్యాచురల్గా ఉన్నాయి. సినిమా చాలా న్యాచురల్ వేలో కనిపించింది సినిమా అయితే. ఇంకా మైనస్ పాయింట్స్ వచ్చేసి, సినిమా చాలా స్లోగా ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అంతే, ఇది ఒక్కటే ఉంది నెగిటివ్ ఈ సినిమాలో, ఇంకేమీ నెగిటివ్స్ కనిపించలేదు. అంతేనండి. రేటింగ్ 5/5 స్టార్టింగ్ ఇచ్చేసాను రేటింగ్. ఇంక అంతేనండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఓన్ హౌస్ 3BHK హౌస్ కొనుక్కోవాలనుకునే వాళ్ళందరూ ఈ సినిమా మిస్ అవ్వద్దు, థియేటర్లోనే చూడండి. ఇక అంతేనండి ఈ రివ్యూ. ఉప్పుకప్పు తమ్ముడు, జురాసిక్ వరల్డ్ రివ్యూ కూడా అప్లోడ్ చేసి చెక్ చేయండి. నా వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బాయ్.